ఫ్రెండ్స్, ఈరోజు మనం వింత విశేషం గురించి చెప్పుకోబోతున్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనం పెంచే మొక్కలకు నీళ్లు పోస్తే అవి ఏ పూలో కాయో పండో కాసి పెడతాయి. కానీ మొక్కలు వెలుగునిస్తే? అవును, నిజం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాదు? నిజంగా అవునండి బాబు. దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని సాధించింది. వీరు కనుక్కున్న మొక్కలు 2 గంటల పాటు అద్భుతమైన వెలుగునిస్తాయి. ఈ వెలుగునిచ్చే మొక్కల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చిన్నపాటి మరకలతో వెలుగును తీసుకొచ్చారు మన సైంటిస్టులు. ఈ అద్భుతం ఎలా సాధ్యమైందంటే, సాధారణ సెక్యులెంట్ మరకలలో ముఖ్యంగా ఎచెవేరియా మెబినాలో సింథటిక్ ఆఫ్టర్ గ్లో ఫాస్ఫర్ కణాలను చేర్చారు. ఈ కణాలు కాంతిని గ్రహించి అంతకంటే రెట్టింపైన కాంతిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది చిన్నపిల్లల గదిలో అమర్చిన గ్లో ఇన్ ది డార్క్ నక్షత్రాల లాంటిది. అయితే ఇది వచ్చింది మాత్రం జన్యు మార్పిడులతో అయితే కాదు, కేవలం సింథటిక్ మెటీరియల్ ద్వారానే వీలవుతుంది. కొన్ని నిమిషాల సూర్యరశ్మి లేదా ఎల్ఈడి కాంతి ఛార్జ్లో ఉంచితే ఈ మరకలు అక్షరాల 2 గంటల పాటు వాటికి అవే కాంతిని వెదజల్లుతాయి. ఇది నిజంగా ఆధునిక సమాజంలో ఓ విప్లవం అనే చెప్పాలి. ఈ మరకలు ఎందుకు ప్రత్యేకం? ఎచెవేరియా మెబినా మరకలు తమ సమానమైన ఆకు నిర్మాణంతో ఉన్న ఈ ఫాస్ఫర్ కణాలను సమానంగా వ్యాప్తి చేసుకుంటాయి. కొన్ని నిమిషాల కాంతి ఛార్జ్ తర్వాత ఈ మరకలు ఎంతో ప్రకాశిస్తాయి. పచ్చ, ఎరుపు, నీలం, నీల, వైలెట్ కూడా, తెలుపు రంగుల్లో కూడా. శాస్త్రవేత్తలు 56 మరకలతో ఒక గ్లోవాల్ పెట్టారు. ఇది చదవడానికి సరిపడే కాంతిని అయితే ఇస్తుంది. ఒక్కొక్క మరక రూపొందించడానికి 10 నిమిషాల ధర కేవలం 10 యువాన్, అంటే సుమారు $1.40. కానీ ఇంకా దీంట్లో చాలా సవాళ్ళు ఉన్నాయండోయ్. ఈ మరకల ఆరోగ్యం, చిట్ట చివరి పర్యావరణ ప్రభావం గురించి కొంచెం అధ్యయనం అయితే కావాలి. భవిష్యత్తులో ఈ పద్ధతిని ఇతర మరకలకు విస్తరించి కాంతి దీర్ఘకాలికంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గ్లో మరకలు మన జీవన శైలిని ఎలా మార్చగలవో ఒకసారి ఊహించుకోండి. రాత్రి దీపాలకు బదులు మీ గదుల్లో మరకల కాంతి, వీధుల్లో కాంతి వెదజల్లే చెట్లు, అది శిల్పకళలకు కొత్త ఆలోచన తెస్తుంది. చల్ల గాలితో పాటు అద్భుతమైన వెలుగును కూడా ఇస్తుంది. ఈ మరకలు ఆక్సిజన్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు కాంతిని కూడా ఇచ్చేస్తాయి. ఇది సౌరశక్తి, పర్యావరణ అనుకూలతలకు మించి ఆలోచన. కానీ ఈ సింథటిక్ కణాలు పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయా లేదా అనేది మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధన అయితే చేస్తున్నారు. ఈ సాంకేతిక భవిష్యత్తు ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ప్రయోగ దశలో ఉన్నా బయటకు వస్తే మాత్రం ఈ భూమి జీవితకాలాన్ని మరో 100 ఏళ్ళు సురక్షితంగా ఉంచే ఆలోచన. ఎందుకంటారా, దీంతో చాలా వరకు విద్యుత్ వాడకం తగ్గినా సామాన్యుల వినియోగంలో ఎక్కడా తక్కువ కాదు. కాలుష్యరహిత సమాజానికి ఇదో దిక్సూచన అయితే చెప్పవచ్చు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.